శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రిని ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ అట్టాడి సిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై పలువురు రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ వార్డులను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. రోగులకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. టెక్కలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఆకస్మికంగానే చేశాను. ఓపీ చూశాను. ఓపీలో అందరూ కూడా డాక్టర్స్ ఉన్నారు. అటెండెన్స్ అందరూ కూడా వేశారు. అటెండెన్స్ కూడా ప్రీవియస్ 1 వీక్ కూడా చెక్ చేయడం జరిగింది. డాక్టర్స్ అందరూ అన్ని ఓపీల్లో కూడా ఉన్నారు, టైంకే ఉన్నారు. పేషెంట్స్ ఎక్కడైతే వార్డ్స్ కూడా కొన్ని చూసాం, నార్మల్ డెలివరీ వార్డ్స్, సిజేరియన్ డెలివరీ వార్డ్స్, అలాగే ఇంకొన్ని క్యాజువాలిటీ, ఈ వార్డ్స్ అన్ని చూడడం జరిగింది. పేషెంట్స్కి అసలు ఏంటి, ఏమైనా ఇబ్బంది ఉందా, డాక్టర్లు ఎన్నిసార్లు రోజుకి వస్తున్నారు, భోజనం ఏం పెడుతున్నారు, మందులు ఏమైనా బయటికి రాస్తున్నారా, టెస్టులకి ఏమైనా బయట పంపిస్తున్నారా, మొత్తం ఇక్కడే చేస్తున్నారా అని చెప్పి అడగడం జరిగింది. అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అది చాలా ఆనందంగా ఉంది. హాస్పిటల్లో 500 ఓపీ రావడం జరుగుతుంది డైలీ, కానీ బెడ్స్ ఉన్నవి మాత్రం మనకి 100. మళ్ళీ ఎక్స్ట్రా బెడ్స్ కూడా వేయడం జరిగింది. వీళ్ళకి బెడ్లు కొరత ఉంది. ఈ తర్వాత డ్రగ్స్ కూడా ఏమైనా కొరత ఉందో లేదో కూడా కనుక్కోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎలాగా అంటే హెడ్ ఆఫీస్ లెవెల్లో మనం ఎలాగ చర్యలు తీసుకోవాలి, ఏం చర్యలు తీసుకోవాలి అని చెప్పి, ఏం యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. డెలివరీ అయిన పేషెంట్స్ కానీ సర్జరీ అయిన పేషెంట్స్తో మాట్లాడినా కూడా అందరూ కూడా సంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగిందండి. బయటికి రిఫరల్స్ ఎక్కువ ఉన్నాయని మీరు చెప్తున్నారు కాబట్టి ఒకసారి అది కూడా పరిశీలించడం జరుగుతుందండి. డెలివరీస్ కూడా నేను గమనించింది ఏంటంటే సిజేరియన్ డెలివరీస్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. అసలు కారణం ఏంటి అనేది కూడా ఇవాళ పరిశీలించడం జరుగుతుంది. ఐసీయూది వెంటిలేటర్స్ ఒకసారి పరిశీలిస్తానండి. ఇంకా నేనైతే చూడలేదు. చూసిన తర్వాత అది ఏం యాక్షన్ తీసుకోవాలి, మా యాక్షన్ తీసుకోవాలని, ఎందుకంటే వీళ్ళు ఒక్కలే కాదు, పైనుంచి మేము కూడా కొన్ని యాక్షన్స్ అయితే తీసుకోవాల్సి ఉంది. అవన్నీ కూడా మేము దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను కదండి, అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, ఏమేమి ఫంక్షన్ అవ్వట్లేదు, ఇక్కడ డ్రగ్స్ కొరత అయితే ఏముందనేది ఒక్కసారి అన్ని నోట్ చేసుకొని, అందుకనే నేను వచ్చి చూద్దామని వచ్చాను. అవన్నిటికీ ఏం చర్యలు